గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఈ వ్లాగ్లో వచ్చేసి ఒక జర్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. సో యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఈవీ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. బయట నుంచి చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అనమాట. ఈవీ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, జస్ట్ వెహికల్స్ ఇంపోర్ట్ చేసుకుని ఆర్ఎల్స్ వెహికల్స్ పర్చేజ్ చేసుకొని ఇక్కడ తెచ్చేసి తక్కువ ప్రైస్లో అమ్మేసుకుందాం ఆ ఐడియాతో ఉంటారు. ఈవీ బిజినెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనుకుంటారు. బట్ ప్రాబ్లం వచ్చేసి వెన్ యూ స్టార్ట్ ద బిజినెస్ యుల్ గెట్ టు నో దట్ అనమాట. మనం బిజినెస్ స్టార్ట్ చేసినాకనే మనకు అర్థమవుతుంది. బట్ నేను ఈ ఈవీ బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో ఈ 2 yearsలో నేను చేసిన ప్రాబ్లమ్స్, నేను ఎక్స్పీరియన్స్ అయినది, నేను చాలా వరకు ఈవీ బిజినెస్ కూడా నేను అలా అనుకునే స్టార్ట్ చేసినాను, ప్రాఫిట్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనేసి. బట్ నేను చాలా ఎక్స్పీరియన్సెస్ మీద చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనకు రిలయబుల్ సప్లయర్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం తెచ్చుకొని ఒక షోరూమ్ పెట్టేసి దాంట్లో వెహికల్స్ సేల్ చేయడం అంతవరకే ఒక బిజినెస్ కాదు. మనం సేల్ చేసినాక మనం పోస్ట్ సేల్ సర్వీస్ కూడా ఉండాలన్నమాట. సో ఈ పోస్ట్ సేల్ సర్వీస్కి ఏమవుతుందంటే మనకు స్పేర్స్ అవైలబిలిటీ ఉండాలి, మనకు బ్యాటరీ సప్లయర్ ఉండాలి, అండ్ ఆల్సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. రిపేర్స్ వచ్చినా మనకు సర్వీస్ ఇవ్వడానికి మనకు టెక్నికల్ ఐడియా ఉండాలి, లేకపోతే టెక్నీషియన్ అవైలబుల్ ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్సో ద ప్రాబ్లమ్స్ దట్ అరైజ్ ఇన్ ద ఈవీ బిజినెస్ అనమాట. సో రిలయబుల్ సప్లయర్ అంటున్నా కదా, ఈ సప్లయర్ ఎట్లా అంటే మనకు ఈ సప్లయర్ నుంచి తెచ్చుకునే స్పేర్స్ కానీ క్వాలిటీ వేలో కానీ లేకపోతే ఇన్ డిఫరెంట్ వేస్ జెన్యూన్గా ఉండాలన్నమాట ప్రోడక్ట్స్. సో అది వచ్చేసి ఒక ప్రాబ్లమ్. అండ్ దెన్ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అండ్ ఎక్స్పీరియన్సెస్తో నేను మన సైబోర్గెక్స్ కంపెనీలో చాలా ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. వీ డోంట్ గెట్ ప్రాఫిట్స్ ఓన్లీ ఫ్రమ్ సేల్స్ అనమాట. సేల్స్తోనే మనం ప్రాఫిట్స్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్లో అనుకుంటే అది చాలా కష్టం. సో ఐ ఇంక్లూడెడ్ దిస్ రెంటల్ వెహికల్స్ ఆల్సో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనది రెంటల్ వెహికల్. ఐమ్ సేయింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ వ్లాగ్స్ టు, ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చాలా చెప్పాను. ఎందుకంటే మనం ఈవీస్లో ఎర్న్ చేయాలని అంటే మనకు ఓన్లీ సేల్స్ మీద ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే మనకు ప్రాఫిట్స్ ఉండవు అనమాట. సో ఐ ఇంక్లూడెడ్ సో మెనీ థింగ్స్ లైక్ రెంటల్ అండ్ సర్వీసెస్, స్పేర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మై షోరూమ్. సో ఐ స్టార్టెడ్ నాట్ ఓన్లీ అ కంపెనీ, ఐ స్టార్టెడ్ a system through which we can generate the income. ఒకటే ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ వెహికల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు జస్ట్ వెహికల్ సేల్ చేయరు, తర్వాత సర్వీసెస్ అవైలబిలిటీ కానీ స్పేర్స్ అవైలబిలిటీ కానీ చాలా ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ అంటే ఆఫ్టర్ సేల్స్ చాలా ప్రాసెస్ ఉంటుంది. తర్వాత కస్టమర్తో మనకు రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది అనమాట మనకు సేల్ అయిన వెంటనే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆఫ్టర్ సర్వీస్ సపోర్ట్ ఉండాలి. మనం చాలామంది ఇప్పుడు ఫర్ సపోజ్ మనం సేల్ చేసినాక వెహికల్ మన దగ్గర పర్చేజ్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్లీ కస్టమర్స్ వచ్చేసి మన దగ్గరికే వెహికల్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా సర్వీస్ ఆప్షన్ కావాలనుకున్నా కూడా మన దగ్గరికి వచ్చి చేయించుకుంటాడు, మనల్నే క్వశ్చన్ చేస్తాడు. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ దీస్ క్వశ్చన్స్ టు వన్. అండ్ ఆల్సో మనకు వచ్చేసి టైం డోంట్ మ్యాటర్ అనమాట. ఈవీస్ ఇంకా మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ మైట్ అరైజ్ అట్ డిఫరెంట్ టైమ్స్. మనకు 24/7 మన కస్టమర్కి అవైలబుల్ ఉండాల్సి వస్తుంది దీంట్లో. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాసెస్. అండ్ ఆల్సో మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మన క్యాష్ ఇన్ క్యాష్ అవుట్ క్యాష్ ఫ్లో, ఇది వచ్చేసి ఇంకొక ప్రాబ్లమ్. ఇవన్నీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏంటంటే మనం స్టాక్ తెచ్చేసుకుంటాము, తెచ్చిపెట్టుకొని మనం ఒకవేళ ఏ ఏరియాలో ఏ వెహికల్స్ అంటే ఏ మోడల్స్ డిమాండ్లో అయితే ఉన్నాయని చెప్పి తెలుసుకోలేకపోతే మనకు ఇన్వెంటరీ స్టాక్ అనేది ఆగిపోతుంది. సో మనకు క్యాష్ ఇన్ఫ్లో అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ సర్టెన్ ప్రాబ్లమ్ ఫర్ పీపుల్. అంటే మనకు ఏ ఏరియాలో ఏ మోడల్కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందో, డిమాండ్ ఎక్కువ ఉందో మనకు ముందే తెలియాలి. సో అది కూడా మనకు ఒక ప్రాబ్లమే. సో ఇంకోటి వచ్చేసి మార్కెటింగ్ రియాలిటీ. మార్కెటింగ్ రియాలిటీ అంటే మనకు తెలిసిందే. ప్రజెంట్ వచ్చేసి మనం ఈవీ షోరూమ్ పెట్టంగానే మనకు కస్టమర్స్ వచ్చారు, మనం మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది త్రూ సోషల్ మీడియాస్ ఆర్ పబ్లిక్ ఫ్లేయర్స్, పోస్టర్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా చేసి మనం మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. మనం అంటే దట్స్ అ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ టు ఎక్స్పెక్ట్ కస్టమర్స్ టు కమ్ వెన్ యూ స్టార్ట్ ఎ బిజినెస్. మనకు బిజినెస్ స్టార్ట్ చేసినామని కూడా వాళ్ళకి తెలియాలి. ఫర్ సపోజ్ మనం ఒక లొకాలిటీలో మనం షోరూమ్ స్టార్ట్ చేసుకొని మనం కస్టమర్కి తెలిసేలా మార్కెటింగ్ చేసుకుంటేనే మనకు కస్టమర్స్ వస్తారు అండ్ సేల్స్ అవుతాయి. అండ్ దెన్ సేల్స్ సపోర్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలోస్ అనమాట. సో దట్స్ హౌ ద ఇన్కమ్ విల్ బి జనరేటెడ్ త్రూ మార్కెటింగ్. సో ఈ మార్కెటింగ్ ఇలా అనమాట. సో అండ్ ఆల్సో మనం ఇవన్నీ ఫేస్ చేయకూడదు. బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు ఇన్కమ్ రావాలి అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మనం బిజినెస్ ప్లాన్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట. యూ కెన్ బి partner with us. We started distributing franchises of our company Cyborgex. సో మన ఫ్రాంచైజ్ ప్రాస్పెక్టస్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. యూ కెన్ గో త్రూ ద ఫ్రాంచైజ్ ప్రాస్పెక్టస్.
ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ అండ్ our team will guide you through the franchise prospectus అనమాట. సో యా, అండ్ ఈ ఫ్రాంచైజ్ ప్రాస్పెక్టస్ అండ్ వెహికల్ మోడల్స్ అండ్ ఆ ఫ్రాంచైజ్ మనం ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది ఆ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి, డీలర్. లెట్స్ గో త్రూ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ ప్రాస్పెక్టస్. మనం ఫ్రాంచైజ్కి ఒక డీటెయిల్స్ చూద్దాం.